బాక్సాఫీస్ దగ్గర నవంబర్ లాంటి అన్ సీజన్ లో డీసెంట్ ప్రమోషన్స్ ను జరుపుకొని ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను డీసెంట్ గా ప్రమోషన్స్ ను జరిపి భారీ లెవెల్లోనే రిలీజ్ చేశారు. కాగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న సినిమాకు అక్కడ నుండి ఎలాంటి టాక్ సొంతమైందన్నది ఆసక్తికరంగా మారగా ఓవరాల్ గా కథ పాయింట్ ను పూర్తిగా ఏమీ రివీల్ చేయడం లేదు. కానీ తమ అభిమాన హీరో కోసం ఎంతకైనా తెగించే ఫ్యాన్ తన హీరో వరుస ఫ్లాప్స్ లో ఉన్న టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ నిర్ణయాల తర్వాత తనకు వ్యక్తిగతంగా ఆ ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్ళింది, తర్వాత ఫ్యాన్ గురించి తెలుసుకున్న హీరో తనను కలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే ఆంధ్ర కింగ్ తాలూకా. దీంతో పాటు సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ అలాగే తుఫానుకు సంబంధించిన ఎమోషనల్ హార్ట్ టచింగ్ సన్నివేశాలతో నిండిపోయిన ఆంధ్ర కింగ్ తాలూకా ఓవరాల్ గా ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది అని చెప్పవచ్చు. రామ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే మరోసారి ఎనర్జీతో ఆకట్టుకున్న కొంచెం క్లాస్ టచ్ తో పాటు మాస్ కమర్షియల్ మూవీస్ లో ఉండే విధంగానే తన క్యారెక్టర్ ను డైరెక్టర్ రూపొందించాడని చెప్పాలి. ఉపేంద్ర రోల్ కూడా పర్వాలేదనిపించే విధంగా స్టార్ట్ అయ్యి తర్వాత ఆ పాత్రకు సంబంధించిన వాల్యూ అలా అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. హీరో అలాగే ఫ్యాన్లు ఎలా కలుసుకున్నారన్న కాన్సెప్ట్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. కానీ ఈ కథను చెప్పే క్రమంలో ఫస్ట్ హాఫ్ లో టేక్ ఆఫ్ అవ్వడానికి కథ టైం పట్టింది. లవ్ స్టోరీ కొంచెం రొటీన్ గానే అనిపించినా పాటలు బాగుండటంతో పెద్దగా బోర్ ఏమీ అనిపించలేదు. అక్కడక్కడ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఆకట్టుకోగా ఇంటర్వెల్ సన్నివేశాలు మెప్పించాయి. ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోగా సెకండ్ హాఫ్ డిఫరెంట్ గా ఆకట్టుకున్నప్పటికీ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే సాగడం మొదలవగా ఎమోషనల్ టచ్ తో క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మధ్యలో అనిపించిన సినిమా సెకండ్ హాఫ్ అయిన తర్వాత సేమ్ అబోవ్ యావరేజ్ కు అటు ఇటుగా అనిపించింది. మొత్తం మీద సినిమా పూర్తయిన సమయానికి ఆడియన్స్ నుండి అబోవ్ యావరేజ్ కి అటు ఇటుగా సినిమా ఉంది అన్న టాక్ అయితే వినిపిస్తూ ఉంది. రెగ్యులర్ షోలకు సినిమాకు ఎలాంటి టాక్ సొంతమవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ ఆడియన్స్ క్లాస్ మూవీస్ ని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ నుండి డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రెగ్యులర్ షోలకు ఇదే జోరును కొనసాగించి ఇంకా బెటర్ టాక్ ను మాస్ ఆడియన్స్ నుండి కనుక సొంతం చేసుకోగలిగితే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమాకి అది బాగా ప్లస్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఓవరాల్ గా సినిమాకు రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ సొంతమవుతుందో చూడాలి. మీరు సినిమా ప్రీమియర్స్ ను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.